ఇంజిన్కి టైమింగ్ బెల్ట్ ఎందుకు ఇంపార్టెంట్, అలాగే రన్నింగ్లో తెగితే ఏమవుతుంది, ఇంకా ఏమైనా సౌండ్ వచ్చినప్పుడు వర్క్ చేయించుకోకపోతే మనం ఎంత లాస్ అవుతాం అన్నది ఈ వీడియోలో అయితే పూర్తిగా చూడండి, మీకే అర్థమవుతుంది. ఈ లైలాండ్ దోస్త్ దీనికైతే టైమింగ్ కవర్లో సౌండ్ వస్తుందని చెప్పి చెక్ చేస్తున్నాను. దీనికైతే ఇంకా కంప్లైంట్ ఏంటనో తెలియట్లేదు. ఎందుకు అంటే నేను కస్టమర్ చెప్పిన తర్వాత బండి దగ్గరికి వచ్చిన తర్వాత అయితే సౌండ్ రావడం ఆగిపోయింది. ముందైతే చాలా సౌండ్ వచ్చింది అని చెప్పాడు, తర్వాత నేను చెక్ చేస్తే సౌండ్ ఏమీ రాలేదు. సో బెల్ట్ ఓపెన్ చేసి చెక్ చేస్తే ప్రాబ్లం ఏం కనిపించలేదు, కానీ బెల్ట్ అయితే లైట్గా కటింగ్ అయ్యింది. టైమింగ్ బెల్ట్ ఇదైతే చాలా చాలా ఇంపార్టెంట్ ఇంజిన్కి. ఇది రన్నింగ్లో అయితే తెగకూడదు, రన్నింగ్లో తెగితే చాలా మెయింటెనెన్స్ అయితే ఎక్కువ అయిపోద్ది అమౌంట్. దీనికైతే సౌండ్ వస్తుందని టైమింగ్ బెల్ట్ అయితే ఓపెన్ చేసాము, కానీ ఇక్కడైతే పెద్దగా ఏం పోయినట్టు కనిపించలేదు. కానీ ఇక్కడైతే చూడండి, టైమింగ్ బెల్ట్ అయితే ఈ విధంగా లైట్గా కట్ అయింది, చూస్తున్నారుగా. ఈ టైమింగ్ బెల్ట్ ఈ విధంగా కట్ అవ్వడం వల్ల మరి సౌండ్ ఇది ఎందుకు కట్ అయింది అన్నది ఇంకా రీజన్ అయితే తెలియలేదు. ఈ ఐడియల్ వీల్ కూడా లైట్గా సౌండ్ వస్తుంది. బేరింగ్ అయితే గ్రీజ్ లేదు, మొత్తం ఇది అయిపోయింది. ఇప్పుడు ఈ ఐడియల్ వీలు అలాగే ఈ టెన్షనర్ కూడా మార్చేస్తున్నాం, అలాగే ఈ వాటర్ పంప్ కూడా మార్చేస్తున్నాం. ఎందుకంటే ఇది ఒకసారి ఓపెన్ చేసినప్పుడు మార్చుకోకపోతే ఒకవేళ ఇదే కంప్లైంట్ అయితే మాత్రం మళ్ళీ వెంటనే టైమింగ్ బెల్ట్ తెగిపోవడం ఏదో జరుగుతుంది. దానివల్ల అయితే చాలా లాస్ అయిపోద్ది. అండ్ ఈ సౌండ్ అయితే వాళ్ళకి వచ్చింది, నేను బండి దగ్గరికి వెళ్ళి చెక్ చేసిన తర్వాత సౌండ్ రాలేదు. మెయిన్ ప్రాబ్లం సౌండ్ రాకపోవడం వల్ల అయితే కంప్లైంట్ ఇంకా పర్ఫెక్ట్గా తెలియలేదన్నమాట. చాలాసార్లు స్టార్ట్ చేసి టైమింగ్ కవర్ అయితే ఓపెన్ చేసి అయితే చెక్ చేసినా సరే సౌండ్ అయితే రాలేదు. ఇప్పుడు ఈ బెల్ట్ చూసారు కదా, ఈ విధంగా కట్ అయిందనమాట. ఒక దగ్గర ఇక్కడ చూడండి, ఈ విధంగా కట్ అయిపోయింది. ఈ సౌండ్ ఇదా, లేకపోతే ఈ బేరింగ్ అప్పుడు పట్టేసి మళ్ళీ తర్వాత కూడా ఒకసారి నార్మల్ అవుతే దానికి సౌండ్ కూడా అవ్వచ్చు. ఇప్పుడైతే మరి ఇవన్నీ మార్చి చూడాలి. టైమింగ్ దీనికైతే కూడా టైమింగ్ వచ్చేసి దీని దగ్గర అయితే ఒక లాక్ పెడతాము, అలాగే ఇక్కడ క్రాంక్ పుల్లీ దగ్గర అయితే టైమింగ్ కష్టమే కనిపించడం. చూసారు కదా క్రాంక్ పుల్లీ, ఈ క్రాంక్ పుల్లీ దగ్గర ఇదనమాట. ఇగో ఈ కన్నం దగ్గర దీనికి చిన్న కన్నం ఉంటుంది, అక్కడ టైమింగ్ ఉంటుంది. ఈ టైమింగ్ పర్ఫెక్ట్గా పెట్టాలి, లేదంటే బండి స్టార్ట్ అవ్వదు. ఇంకా ఏమన్నా టైమింగ్ ఇంకా ఎక్కువ రాంగ్ ఉంటే వాల్స్ అవి బెండ్ అయిపోతాయి. చాలా జాగ్రత్తగా ఈ వర్క్ అయితే చేయాలి టైమింగ్ బెల్ట్ మార్చేటప్పుడు అయితే. ఈ స్పేర్ పార్ట్స్ అయితే మొత్తం మనోడు షోరూమ్ నుంచే రప్పించుకున్నాడు. ఇక్కడ మన వైజాగ్లో స్పేర్ పార్ట్స్ అయితే లేవు, దాన్ని బట్టి ఎక్కడున్నాయో తెలుసుకొని కాకినాడలో స్పేర్ పార్ట్స్ ఉన్నాయంటే అక్కడ నుంచి అయితే మనోడు స్పేర్ పార్ట్స్ అయితే రప్పించుకున్నాడు. దీనివల్ల అయితే 2 రోజులు అయితే బండి ఆగిపోయింది. ఒక రోజు స్పేర్ పార్ట్స్ రావడం లేట్ అవ్వడం వల్ల ఆగిపోయింది, ఇంకో రోజు అయితే నా వల్ల ఆగిపోయింది. ఎందుకు అంటే చిన్న మెడికల్ ఇష్యూ ఉండి మా ఫాదర్ని వైజాగ్ అయితే హాస్పిటల్కి తీసుకెళ్ళాను. దానివల్ల అయితే రావడం లేట్ అవ్వడం వల్ల వర్క్ అయితే చేయడానికి అవ్వలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ 7 గంటలకి బండి దగ్గరికి వచ్చి వర్క్ అయితే స్టార్ట్ చేసి బండి అయితే రెడీ చేస్తున్నాను. ఇల్లుకి వచ్చిన తర్వాత ఇంతమంది డ్రైవర్స్ని ఇంతమంది కస్టమర్స్ని చూశాను, కానీ ఎవరు కూడా బండిని ఇంత ప్రేమగా చూసుకునే వాళ్ళని అయితే ఇప్పుడు చూడలేదు. ఎందుకంటే మనోడు బండి మీద అయితే తన ప్రాణమే పెట్టినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే చాలా చిన్న సౌండ్ వచ్చినా సరే వెంటనే దాన్ని అయితే చేయించుకుంటాడు. ఇప్పుడైతే చూశారు కదా, ఈ కొత్త వాటర్ పంపు, అలాగే టైమింగ్ టెన్షనర్, అలాగే ఈ కింద ఐడియల్ వీల్ కూడా కొత్తది అయితే మార్చి టైమింగ్ బెల్ట్ కూడా కొత్త వేస్తున్నాము. ఇంకా ఎందుకంటే మళ్ళీ ఒక 70,000 కిలోమీటర్ల దాకా అయితే ఈ ప్రాబ్లం ఇంకా చూసుకునే అవసరం ఉన్నది. ఇటు సైడ్ అయితే ఎక్కడ వర్క్ చేయించేవాడు కాదు, శ్రీకాకుళంలో వర్క్ చేయించుకునేవాడు అంట. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ మెకానిక్ వర్క్ నచ్చి చేయించుకునేవాడు అంట. ఇతను నా వీడియోస్ చూసి, అలాగే ఇన్స్టాలో నా వీడియోస్ చూసి, యూట్యూబ్లో కూడా చూసి నా వర్క్ నచ్చి ఫస్ట్ టైం నా దగ్గర చేయించుకుంటున్నానని చెప్పాడు. టైం వేరే మెకానిక్ చేత చేయించుకున్నానని చెప్పాడు. అయితే షోరూమ్ లేదంటే అతని దగ్గరే చేయించుకునేవాడు అంట. శ్రీకాకుళం వెళ్ళి ఫస్ట్ టైం నా దగ్గర చేయించుకుంటున్నాడు. సో నెక్స్ట్ టైం చూడాలి, వస్తాడా, నా వర్క్ నచ్చిందా లేదా అన్నది తెలియాలంటే మరి నెక్స్ట్ టైం ఎప్పుడైనా వస్తే అప్పుడు నా వర్క్ నచ్చినట్టు, లేదంటే లేనట్టు. టైమింగ్ బెల్ట్ అయితే చాలా జాగ్రత్తగా టైమింగ్ సెట్ చేసుకొని బెల్ట్ అయితే ఫిట్ చేయాలి. మనకి టైమింగ్ ఏమాత్రం చిన్న తేడా వచ్చినా మళ్ళీ చాలా పెద్ద మేజర్ ప్రాబ్లం అయితే వచ్చేస్తుంది. సో 2 సార్లు బెల్ట్ ఎక్కించిన తర్వాత కూడా ఇంజిన్ తిప్పుతూ మామూలుగా మాన్యువల్గా తిప్పుతూ మళ్ళీ టైమింగ్ అయితే చెక్ చేసుకొని అప్పుడైతే బండి స్టార్ట్ చేయాలి. ఏమాత్రం టైమింగ్ అవుట్ ఉన్నా సరే మళ్ళీ బెల్ట్ రిమూవ్ చేసి మళ్ళీ టైమింగ్ సెట్ చేసుకొని అప్పుడైతే ఈ బెల్ట్ అనేది ఫిట్ చేయాలి. చాలామంది సౌండ్ వచ్చినా సరే సర్లే చిన్న సౌండే కదా ఏం కాదనుకుంటారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే టైమింగ్ బెల్ట్ కవర్లోంచి ఏ చిన్న సౌండ్ వచ్చినా సరే, ఇంజిన్ సైడ్ నుంచి ఎలాంటి చిన్న సౌండ్ వచ్చినా సరే వెంటనే మెకానిక్ చూపించండి. ఇతనైతే బండి వెంటనే ఆపడం వల్ల అయితే టైమింగ్ బెల్ట్ తెగకుండా ఇప్పుడు తక్కువలో అయితే అయిపోయింది. ఇంతకుముందు నాది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఒక 3వ వీడియో ఏదో ఉంటుంది
చూడండి, మీకు అర్థమవుతుంది. అది టైమింగ్ బెల్ట్ వాటర్ పంప్లో సౌండ్ వచ్చింది కానీ కస్టమర్ ఆపలేదు. ఆపకుండా వెళ్ళడం వల్ల అయితే అది టైమింగ్ బెల్ట్ తగ్గిపోయింది వాటర్ పంప్ పడేసి. నాది యూట్యూబ్ ఛానల్లో 3 వీడియో ఉంటుంది, చూసుకోండి ఎవరన్నా కావాలంటే షార్ట్ వీడియో. ఇంజిన్ టైమింగ్ కవర్లోంచి ఎలాంటి సౌండ్ వచ్చినా సరే మీరు అశ్రద్ధ చేయకుండా వెహికల్ అయితే మెకానిక్ చేత చెక్ చేయించుకోండి. ఎక్కడ బండి సౌండ్ వస్తే అక్కడే చెక్ చేయించుకోండి. ఎక్కడో మా మెకానిక్ ఉన్నాడు లేదా ఎక్కడో ఇలా వీడియోస్ చేస్తున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్దామని కాదు. ఎక్కడ మీకు మెకానిక్ అందుబాటులో ఉంటే లేదా ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో ఉన్న బండి ఆపేసి చెక్ చేయించుకోండి. లేదా ఫోన్ చేసి ఎక్కడి నుంచి సౌండ్ వస్తుంది, ఏ విధంగా సౌండ్ వస్తుందని మెకానిక్ని అడగండి, అడిగితే చెప్తారు. అంతేగాని మా మెకానిక్ 20 కిలోమీటర్ దూరంలో ఉన్నాడు అక్కడికి వెళ్ళి చేయించుకుంటానని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. చిన్న కంప్లైంట్లు లేదా అక్కడ దాకా వెళ్తుందన్న కంప్లైంట్ పర్లేదు. ఇలా ఇంజిన్ సైడ్ కానీ టైమింగ్ సైడ్ కానీ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే వెంటనే బండి ఆపేసి చెక్ చేయించుకొని సౌండ్ వచ్చినప్పుడు. ఇప్పుడైతే చూడండి, దీనికి అయితే టైమింగ్ సెట్ చేసి బెల్ట్ అయితే ఫిట్ చేశాను. మళ్ళీ ఒక రౌండ్ ఇంజిన్ అంతా తిప్పుకొని మళ్ళీ టైమింగ్ యథావిధిగా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం బెల్ట్ వేసినప్పుడు ఒక్కోసారి ఇంజిన్ తిప్పినప్పుడు ఏటవుద్దంటే టైమింగ్ చిన్నది అవుట్ ఉన్నా సరే ఇది అవుద్ది అనమాట. సో ఎట్టి పరిస్థితుల్లోని టైమింగ్ అయితే చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇప్పుడైతే చూసారు కదా, ఇంజిన్ స్టార్ట్ చేశాను, బండి అయితే స్టార్ట్ అయింది, ప్రాబ్లం అయితే సాల్వ్ అయింది. ఇప్పుడు అంతా బాగానే ఉంది. విధంగా స్టార్ట్ చేసి చెక్ చేసిన తర్వాత మిగతా వర్క్ టైమింగ్ కవరు అలాగే డౌన్ సైడ్ పుల్లి ఇవన్నీ సరే ఫిట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ ఫిట్ చేసిన తర్వాత చెక్ చేయకూడదు. ఎప్పుడు ఒకసారి స్టార్ట్ చేసి ఎలా ఉంది ఏంటి టైమింగ్ ఏమన్నా బెల్ట్ ఏమన్నా బయటకు వస్తుంది ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే చూడండి క్రాంక్ పుల్లి అయితే ఫిట్ చేస్తున్నాను. మార్నింగే బండి దగ్గరికి అయితే వచ్చాను, ఎందుకంటే 2 డేస్ వెహికల్ ఆగిపోయింది. పాపం కస్టమర్ అయితే చాలా ఇబ్బంది పడుతున్నాడు, లోడింగ్ పోతుంది. అలాగని ఈ 2 డేసే ఎక్కువ వర్క్స్ ఉంటాయండి వెహికల్కి కూడా. కానీ కస్టమర్ అయితే చాలా బండికి ఇంపార్టెన్స్ అయితే ఇస్తున్నాడు. నేను ఎక్కడైతే ఇలాంటి కస్టమర్ని చూడలేదు. ఎందుకంటే వెహికల్ని ఒక సొంత ఇంట్లో మనిషిలాగా అయితే చూసుకుంటున్నాడు. మనం ఎప్పుడైతే ఇలా ఈ విధంగా మెయింటెనెన్స్ చేసి మన వెహికల్ని నీట్గా చూసుకుంటామే అప్పుడే ఆ వెహికల్ కూడా మనకి ఏదైనా సపోర్ట్ అనేది ఇస్తుంది. ఫైనల్గా వర్క్ అయితే కంప్లీట్ చేసాను. అలాగే దీనికైతే కూలెంట్ కూడా మార్చేసుకున్నారు. టైమింగ్ కూలెంట్ గేర్ ఆయిల్ ఇవన్నీ కూడా టైంకి అయితే కస్టమర్ చాలా నీట్గా చేంజ్ చేసుకుంటున్నాడు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.